గుండు సంజయ్ లుచ్చనా కొడుకులు బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఒక్కటన్నా కేంద్రం నుంచి ఏదైనా తెద్దాము, మనం ఇచ్చిన హామీలు నెరవేరుద్దాము, 2 కోట్ల ఉద్యోగాలు ఇద్దాము, బయ్యారం ఉక్కు పరిశ్రమ చేద్దాము, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ చేద్దాము, ఇట్లాంటి ఏది లేదు. ఈ లుచ్చనా కొడుకులు మోసం చేసి గెలిచిండ్రు. ఏది ఇప్పుడు కరీంనగర్కి ఏం తెచ్చిండు బండి సంజయ్ గారు? రే గుండు, ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా అయినావు కదరా, ఏం తెచ్చినావురా? వాడు నిజామాబాద్కి ఏం తెచ్చిండు చెప్పండి మిత్రులారా. ఏం దేరు. కానీ పొద్దుగాల లేస్తే మన దృష్టిని వాడి దోపిడి నుంచి దృష్టి మరల్చాలి. ఇవాళ చూడండి, ఇలా దేశంలో ఏమైనా కట్టినాయి అంటే కాంగ్రెస్ వాడే కట్టిండు. ఓకే, ఈ బీజేపీ కూడా వచ్చినాక కట్టినాయి చెప్పండి. అమ్మినాయి, కూలగొట్టినాయి, కూలుస్తున్నాయి కాకుండా చెప్పండి. ఒక్క మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పేరు చెప్పండి. లేదు. ఏది కాంగ్రెస్ హయాంలో ఎంత అరౌండ్ 46 రూపాయలు ఉంటే డాలర్కి ఇలా 86 రూపాయలు అయింది. అంటే ఏదైనా వస్తువు వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలంటే 86 రూపాయలు మనం చెల్లించాలి. అంటే ఒక దేశంలో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఆ దేశం వాల్యూ పెరుగుతుంది. అంటే రూపాయలలో, అంటే భారతదేశంలో ఎవరు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తలేరు అని అర్థం. డాలర్ విలువ తగ్గుతుంది, రూపాయి విలువ తగ్గుతుంది, డాలర్ అంటే దాని అర్థం. అట్లా 86 రూపాయలు అయింది అంటే భారతదేశంలో ఎవరు పెట్టుబడి పెట్టడానికి వస్తలేడు అన్నట్టు. ఎందుకు వస్తలేడు అంటే అశాంతి, అభద్రతాభావము, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేకపోవడము, ముఖ్యంగా మత ఘర్షణలు, యుద్ధ వాతావరణము, వాడు పెట్టిన పెట్టుబడి ఎడబీక్తు అని భయము, ఆ యొక్క అభివృద్ధి అందరి చేతిలో పైసలు ఆడితేనే ఆ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. నువ్వు అందరి చేతుల పైసలు లేకుండా చేసి ఒక అదాని అంబానీ పొక్కలు పెడితే అవి కుళ్ళిపోతాయి, మనీ డిస్ట్రిబ్యూషన్ జరగదు. సో అంటే వీరి రూపాయి విలువ తగ్గుతుంది అంటే వీరి పరిపాలన అధ్వానంగా ఉంది అని అర్థం. సింపుల్. ఓకే, అర్థమైందా? సో అట్లా నువ్వు ఏ రంగమన్నా తీసుకో. ఇప్పుడు చూడు, ఎన్ని ధరలు పెరిగినాయి. ధరలు పెరిగినంత ఆదాయం పెరిగిందా? ఇన్కమ్ పెరిగిందా? పెరగలేదు. ఆ విధంగా సామాన్యుడి దగ్గర చేతుల పైసలు ఆడే పరిస్థితి తగ్గిపోయింది బీజేపీ వచ్చినాక. అంటే ఒక పథకం ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. ఎందుకని? వీళ్ళందరూ నేను చెప్పినట్టు తినాలంటే 2 రొట్టెలు లేదా 5 కిలోల బియ్యం ఇచ్చే స్థాయికి, అవి మనం ఇస్తేనే తినే బతికే స్థాయికి తెస్తేనే వీళ్ళు చెప్పినట్టు తింటారు. కాబట్టి వీళ్ళ దగ్గర చేల పైసలు లేకుండా చేయాలి. దీన్ని ఏమంటారు? రైతు భావజాలము లేదా పెట్టుబడిదారి వ్యవస్థ అంటారు. అర్థమైందా? అదే లుచ్చ చంద్రబాబు నాయుడు గారు గదే ఇప్పుడు అదే చేస్తుండు, అప్పుడు అదే చేస్తుండు. ఆంధ్రప్రదేశ్ మనకంటే అన్ని రంగాల్లో అధ్వానంగా అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది. వాళ్ళ దగ్గర ఏమి గతి లేకనే మనతోటి పొత్తులో పెట్టుకొని మనం దోసుకున్నారు. ఇక్కడ దోసుకున్నారు, ఇక్కడ ఉన్న సంపదను అక్కడ తీసుకొని అట్లా దోసుకున్నారు. కానీ ఆ దోసుకున్నది పేదోడికి, సామాన్యుడికి ఏంది ఆంధ్రప్రదేశ్లో అయినా అంటే లేదు. మనకంటే అత్యంత వెనుకబడిన ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ఓవరాల్ స్టోరీ, బీజేపీ ముండాకొడుకు, ఈ బ్రాహ్మణ పార్టీ ముండాకొడుకు అయినా సరే, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఈ కొద్ది మంది దరిద్ర ముండా కొడుకులు, పెట్టుబడిదారి వ్యవస్థ ముండా కొడుకు అయినటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళ దగ్గర పైసలు పెట్టుకుంటారు. సామాన్యులకు పైసలు చెందనివ్వరు. దీన్నే రైతు భావజాలం అంటారు, లేదా పెట్టుబడిదారి వ్యవస్థ అంటారు. నా ఇల్లు ఒక్కటి మంచుకుంటే చాలు, మిగతాడు ఏడనే సావని. అది తప్పురా. ఆ భావజాలం తప్పు. అందరి చేల పైసలు ఆడాలి అనేదే కమ్యూనిజము, సోషలిజము, సామ్యవాదము, లెఫ్ట్ భావజాలము. రైట్ కాదంతా లెఫ్ట్. అందరు బాగా కోరేది లెఫ్ట్. ఓకే, నేను ఒక్కనే మంచిగా ఉండాలనేది రైట్. ఇది సింపుల్. కమ్యూనిటీ. నీకు సామాన్యుల భాషలు అర్థం కావాలంటే కమ్యూనిజం అంటే ఏమర్థము? ఏది కమ్యూనిటీ. ఇప్పటికి నేటికి కొన్ని కమ్యూనిటీలు, అంటే కొన్ని జాతులు, లంబాడి కానీ, ఇంకో ఎరుకల కానీ, కొన్ని ఇంకా అటవీ ప్రాంతాలు ఉన్న చెంచులు కానీ, వాళ్ళు ఎట్లా బతుకుతారంటే ఇది నాది అని అనరు వాళ్ళు. మనది. ఏ సమస్య వచ్చినా అందరిది. అది పైసలు సంపాదించిన అందరిది, ఖర్చు పెట్టాలని అందరిది. దాన్నే కమ్యూనిటీ అంటారు. ఒక పెద్ద కుటుంబం లాగా బతుకుతారు. ఆ కమ్యూనిటీ అనే ఫీలింగ్ నుంచి వచ్చిందే కమ్యూనిజం. అందుకే కమ్యూనిజం, ఐడియల్ కమ్యూనిజంలో నాది అనేది ఉండదు, అందరిది, ఒక వ్యక్తిది ఉండదు. కానీ దాని ఇంప్లిమెంటేషన్లో కొంచెం కష్టం ఉంది. కాబట్టి నాది అంటే అందరూ నిజంగా కష్టపడిన రోజు నిజంగా జెన్యున్గా వానికి ప్రాబ్లం ఉంటే అర్థం చేసుకుంటాం. కానీ కొందరు అబ్యూజర్స్ దాన్ని అబ్యూజ్ చేయడం వల్ల దాని ఇంప్లిమెంటేషన్లో కష్టం అవుతుంది. కాబట్టి మధ్య మార్గంగా సామ్యవాదం లేదా సోషలిజం వచ్చింది.
సో అయితే అందరి దగ్గర పైసలు ఉండాలి, అందరి దగ్గర కారు ఉండాలి, అందరూ అన్ని విధాల మంచిగా ఉండాలి అని చెప్పడము లెఫ్ట్ భావజాలం కలిగి ఉండడం తప్ప. వాడు ఎల్లిగా మల్లిగా ఇంకోటి అంటుంటే పడాలి, వాని భార్యను రేపు చేస్తే రేపు చేయించుకోవాలి, వాని కొడుకుని జీతం ఉంచితే ఉంచుకోవాలి. అంటే ఒక అద్దాల మేడ ముందు ఒక ఏమంటారు ఒక బిచ్చగాడు ఉంటే వాడు ఏం చేస్తాడు, చూసి ఆకలి తట్టుకోలేక ఏం చేస్తాడు, అద్దాల మేడ మీద రాళ్ళు వేస్తాడు. అట్లా ఉండొద్దు. అంటే నీ దగ్గర కుళ్ళిపోతున్నాయి, వాళ్ళ దగ్గర ఏం లేకుండా ఎందుకు చేస్తున్నావురా, అందరికి ఎంతటి చేద్దామని తప్ప. అది గద్దర్ గారు కావచ్చు, నక్సలైట్లు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఎవరైనా సరే అందరికి ఈ దేశ సంపద ఈ యొక్క సృష్టిలో ఉన్న సంపద అంతా అందరికి ఎందాలి అనడం తప్ప. ఒక ఈలాన్ మస్క్ దగ్గరనే ఉండాలి, ఒక స్టీవ్ జాబ్స్ దగ్గరనే ఉండాలి, ఇంకోటి ఓన్ దగ్గరనే ఉండాలి, మిగతా వాళ్ళందరూ బిచ్చం ఎత్తుకోవాలని కరెక్టా? నా దగ్గర పైసలు ఉంటాయి కదా, నువ్వు తయారు చేసిన ఈలాన్ మస్క్ తయారు చేసిందో, ఇంకోటి తయారు చేసిందో, స్టీవ్ జాబ్ తయారు చేసిన ఆపిల్ ఫోన్ కొనాలంటే నా దగ్గర పైసలు ఉండాలి కదరా. నా దగ్గర బిచ్చగాని చేస్తే నీ ఎవడు కొంటాడు, నీ కారు ఎవడు కొంటాడు, నీ ఫోన్ ఎవడు కొంటాడు? మరి నేను కొనకపోతే నీకు ట్యాక్స్ ఏడు నుంచి వస్తుంది? ఆ సేల్స్ ట్యాక్స్, జిఎస్టీ కానీ, సేల్స్ ట్యాక్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఇంకో ట్యాక్స్ కానీ ఎట్లా కడతాడు? కట్టకపోతే నువ్వు ప్రభుత్వాన్ని ఎట్లా నడుతావు, జీతాలు ఎట్లా ఇస్తావు, ఇక మనీ రొటేషన్ ఎట్లా జరుగుతుంది, అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? నాకు పైసలు ఉంటేనే కదా భూమి కొనుక్కుంటా, ఇంకోటి కొనుక్కుంటా. ఇది అనడం తప్ప. అది ఏది ప్రజాస్వామిక పద్ధతిలో మనం అహింస మార్గంలో కాంగ్రెస్ ఇవన్నీ కొట్లాడినాయి. అదే కొంచెం ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలైనా ఇక అందులో కొంతమంది ఎక్స్ట్రీమిస్టులు ఇది మంచిగా చెప్తే తినే రకం కాదురా అని ఆయుధాలు పట్టుకొని కొట్లాడారు. అది నక్సలైట్లు. ఓకే, అది మన చట్టాల ప్రకారం ఒక పోలీసోడు, ఆర్మీ ఇట్లాంటి వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఆయుధం పట్టుకుంటే తప్పు అంటున్నాం. సేమ్ థింగ్ ఈ రైట్ భావజలో ఉన్న బ్రాహ్మణ పార్టీ వాడు, ఈ ఆర్ఎస్ఎస్ వాడు కూడా ఆయుధాలు పట్టుకున్నాడు కదా, బజరంగ దళని, ఇంకో దళని, వీళ్ళందరూ ఆయుధాలు ఎందుకు పట్టుకుంటారు? మరి వాంది తప్పు కదా, అది తీవ్రవాద సంస్థ కదా. ఇది తీవ్రవాద సంస్థ అయినప్పుడు మరి ఒక్క ఆర్ఎస్ఎస్ మీద చర్యలు తీసుకున్నారా? ఒక్క సిబిఐ, ఈడీ అనేది ఒక్క బీజేపీ నాయకుని అరెస్టులు చేస్తుర్రా? అంటే యూఆర్ అబ్యూజింగ్. అర్థమైందా? ఆ క్రమంలో అందులో ఏది నక్సలైట్లను వాళ్ళని ఏరి పారేస్తున్నావు, సల్వా జుడుమన్నావు, ఇంకోటి నీ పేరు ఏది పెట్టినా కానీ వాళ్ళని ఈ ఒక ఏమంటారు సమన్యాయం కోసం వాళ్ళకు విప్లవ పంతాలు కొట్లాడుతుంటే ఎవడైతే నిజంగా పేద ప్రజల్ని పీడించుకు తింటుండో వాళ్ళని హింసాత్మకంగా ప్రజలే వాళ్ళని అన్నా అని పిలిచిర్రు. ఓకే, నేను సమర్థిస్తలేను, వాళ్ళు చేసేది వాళ్ళ ఐడియాలజీని సమర్థిస్తున్నా కానీ ఆ విప్లవ పంత కాకుండా శాంతియుతంగా ప్రజాస్వామిక పద్ధతిలో రాజ్యాంగం ఇచ్చిన పద్ధతిలో కొట్లాడడం తప్పులేదని చెప్తున్నా. అది మనకి ఫండమెంటల్ రైట్. ఏది మనం ట్యాక్సులు కట్టడం ఎంతైతే మనకు ప్రాథమిక హక్కు అంటే బాధ్యతను, అట్లనే ఏది మనము మన యొక్క ట్యాక్స్ డబ్బులకి లెక్క అడగడము, దాన్ని అందరికి ఎందుకు చేయడము, ఒక్కటి తినకుండా కాపాడుకోవడానికి ప్రజాస్వామిక పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలపడము, ఆ యొక్క ధర్నా చేయడము, ఇవన్నీ ఏది మన రాజ్యాంగం ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్. వాటిని తీసేసే హక్కు ఎవరికి లేదు. ఓకే, అయితే ఇక్కడ ఏది వాళ్ళు ఈ సామాన్య పద్ధతిలో కాదని వాళ్ళు ఆయుధం పట్టుకున్నారు. ఓకే, దానికి నువ్వు వాళ్ళ ఐడియాలజీని సమర్థిస్తున్నాం కానీ హింసను సమర్థిస్తలేము. సో అట్లనే ఎవడు చేసినా, ఆర్ఎస్ఎస్ ఎవడు చేసినా, ఇంకోటి చేసినా హింసను సమర్థిస్తలేం. అయితే కానీ గద్దరన్న ఆయుధం ఎప్పుడు పట్టుకున్నాడు? గద్దరన్న ఆయుధమే పట్టుకోలేదు. ఓకే, పట్టుకున్నాడా? ఆయన ఎప్పుడైనా ఏది పేదోడి తరఫున, సామాన్యుడి తరఫున ఏది ఆయన అందరికి అర్థమయ్యే భాషలో, సామాన్యుల భాషలో అందరికీ ఆ యొక్క అన్యాయం ఎక్కడ జరుగుతుంది, ఎవడు చేస్తున్నాడు అనేది ఊరూరా గ్రామీణ ప్రాంతాలు కూడా అర్థమయ్యేటట్టు చెప్పిండు. అంతకు మించి ఆయన ఎప్పుడు ఆయుధాలు పట్టుకున్నది బెల్లి వాళ్ళకి పట్టుకున్నదిరా చంద్రబాబు నాయుడుగా? లుచ్చనా కొడుక కాదు. ఈ లుచ్చనా కొడుకు ఎందుకు ప్రభుత్వ రంగ సంస్థలు ఆ మోడీ గారు కానీ, ఇప్పుడున్న మోడీ గారు కానీ, అప్పుడున్న వాజ్పేయి గారు కానీ, లేకపోతే ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు కానీ ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు బంద్ చేసిర్రా? ఎందుకని అంటే ఈ ఆల్విన్ వాచెస్ బదులు ఎవందో ప్రైవేట్ కంపెనీ వానికి లాభం రావాలి. అంటే ఆ వచ్చిన లాభం ప్రజలందరికీ ఎందొద్దు, ప్రభుత్వానికి ఎందొద్దు. అర్థమైందా? ప్రభుత్వ రంగ సంస్థలు సంపేసే ఉద్దేశం ఏంటంటే అంబానీ కానీ, అదానీ కానీ, ఇంకోనో చందనా బ్రదర్స్ ఇంకోనో లేపడానికి. అందుకని అప్పుడు వాజ్పేయి గారి హయాంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఉన్నటువంటి మోడీ గారి హయాంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇట్లా చేస్తున్నారు. వాడు పక్క రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ 4 లక్షల కోట్లు ఇస్తే మనమేం పాపం చేసినాం రా? మాకు 1 లక్ష కోట్లు అని ఇయ్యాడా ఇది మోడీ గారు? వాడికి 5 అవార్డులు ఇస్తే పద్మ అవార్డులు, మాకు ఒకటని ఇయ్యాడా? ఏది ఒక 4 ఇయ్యాడా? అంటే ఎందుకు ఇవి? మేము కాదా భారతదేశంలో భాగం కాదా ఈ తెలంగాణ? మేము గవర్నమెంట్ ట్యాక్సులు కడతలేమా? మళ్ళీ 2 మంత్రులు ఉన్నారు తెలంగాణ నుంచి, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 8 మంది ఎంపీలు కూడా లేరు వారు బీజేపీకి.
మరి ఎందుకు ఇవ్వవు, మాకెందుకు ఇవ్వవు అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అంటే నీ ఇప్పుడు పార్టీ వేరు ప్రభుత్వం వేరు కదా. నువ్వు ప్రభుత్వంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నంత మాత్రమే తెలంగాణ ప్రజలు కేంద్రానికి ట్యాక్సులు కడతలేమో మనం. మనం పెట్టుకున్న వ్యవస్థ ప్రభుత్వం వేరు పార్టీ వేరు కదా. పార్టీ అనేది ఎన్నికలప్పుడు పార్టీ, మిగతా అప్పుడు అది ప్రభుత్వం కదా. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తుంది ప్రభుత్వం. కానీ అది అందరికీ చెందిన ప్రభుత్వం, ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించిన ప్రభుత్వం కాదు. బీజేపీ వాళ్ళకైనా తెలంగాణలో ఉన్న అన్ని 4 కోట్ల మంది ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడుస్తున్న తెలంగాణ ప్రభుత్వం అది. అర్థమైందా? సిమిలర్లీ బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తున్నప్పటికీ అది భారత ప్రభుత్వం. అర్థమైందా? బీజేపీ కార్యకర్తలకే పథకాలు ఇవ్వడానికి పెట్టిన ప్రభుత్వం కాదు అది. బీజేపీ అనుబంధంగా ఉన్న వాళ్ళకి మోడీని ఆలింగనం చేసుకున్నటువంటి, ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తెలియనటువంటి ఒక సిద్ధాంతం లేకుండా చిల్లర కమ్ముడు పోయే మందకృష్ణ మాదిగా బీజేపీకి సపోర్ట్ చేస్తే ఆయనకు అవార్డు ఇస్తా లేకపోతే ఇయ్యా, అట్లా ఉండదు కదా. అయినా నీ అవార్డు ఇస్తే ఎంత, ఇయ్యకపోతే ఎంత. కానీ అవమానకరంగా మాట్లాడాల్సిన పరిస్థితిలో గద్దరన్న ఏం చేసిండు, ఏం పాపం, ఎవరికి పాపం చేసిండు? ఎస్, ఆయన పేదోడికి సామాన్యుడికి మద్దతుగా ఉండే లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న పార్టీలకు మద్దతు ఇచ్చిండు. దానికి నువ్వు వ్యక్తిగతంగా ఇప్పుడు ఒక పబ్లిక్ ఒపీనియన్ వేరు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అంటే అది నా ఒపీనియన్. నేను చెప్పింది నచ్చకపోతే నువ్వు చెప్పుకోముచ్చట నీకు నచ్చింది అంతవరకు. కానీ నన్ను వ్యక్తిగతంగా హింస చేస్తా, నా ఆర్థిక మూలాలను దెబ్బ కొడతా, నా కుటుంబ జీవితంలోకి వచ్చి ఇబ్బంది పెడతా అంటే తోలు తీస్తారు. మరి మాకు రారాదా మీ కుటుంబాలకి? మరి అదే కదా, అట్లా నువ్వు ఇట్లా చేస్తే మరి వాడు అట్లా చేస్తాడు. నువ్వు వాడిని ఇబ్బంది పెడితే వాడు ఉట్టినే నక్సలైట్ గాడు, వాడు ఉట్టినే తీవ్రవాది గాడు, వాడు ఇంకోటి గాడు. వాని అమ్మని చంపితే, వాని చెల్లెని చంపితే, వాని ఇల్లు కాలబెడితే, వాని అన్ని ఎత్తుకోపోతే, వాని దారులన్నీ మూసేస్తే ఏం చెప్తాడు? పిరికోడైతే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడు. ఇక లేదు అంటే వాడు ఏం చేస్తాడు? తిరిగి కొడతాడు. నువ్వు కొడితే నువ్వేమో చట్టపరంగా కొట్టవచ్చు, కానీ వాడు కొడితేనేమో వాడు యొక్క బాధ, వాని యొక్క నువ్వు 10 కొడితే వాని యొక్క వాని బాధను వ్యక్తపరచడానికి మళ్ళీ తిరిగి కొడితే నువ్వేమంటావు? వాని బాధను వ్యక్తపరచడానికి కొడితే నువ్వేమంటున్నావు? వాడిని తీవ్రవాద అంటున్నావు. అట్లనే కలుస్తుంది. నువ్వు కొట్టిన దానికి నీకు తిరిగి ఇవ్వాలి కదా. కామన్ సెన్స్ కదా. ఆత్మరక్షణ చేసుకోవడం తప్పు కాదు కదా. ఆలోచించండి మిత్రులారా. ఆక్రమణ నేనేం చెప్తున్నా అంటే, గద్దర్ అన్న ఏనాడు ఆయుధం పట్టుకోలేదు. ఫస్ట్ పాయింట్. ఓకే, ఎస్, ఆయన శాంతియుతంగా ప్రజలకి సామాన్యుల భాషలో అర్థమయ్యే భాషలో పేదోడి బతుకులు మారడానికి యొక్క లెఫ్ట్ భావజులను అన్ని పార్టీలతోటి అందరి వ్యక్తులతోటి ఆయన మద్దతు ఇచ్చిండు, ఆయన కొట్లాయిండు. రైట్ భావజాలం ఉన్న నేను ఒక్కనే మంచిగా ఉండాలనేటువంటి బెల్లి లలితక్క ఏం పాపం చేసింది చెప్పండి మిత్రులారు. బెల్లి లలితక్క ఏమన్నది? మా తెలంగాణకు అన్యాయం జరుగుతుందిరా అంటే చంపిస్తాడు ఈ పాడుకో. గద్దరన్న కూడా చంపే ప్రయత్నం చేసిండు ఇదే చంద్రబాబు నాయుడుకు. అంతకాదు, మొన్న కూడా ఎన్నికల ముందు రాహుల్ గాంధీని ముద్దు పెట్టుకున్నాడు అని చెప్పి ఈ పవన్ కళ్యాణ్ గాడు ఈ చంద్రబాబు నాయుడు గారు కుట్ర చేసి ఆంధ్రోని యొక్క ఏది హాస్పిటల్లో జాయిన్ చేయించి, అది ఎందుకంటే 2 రకాలుగా చంపుతారు. అయితే యాక్సిడెంట్ అని చేపిస్తారు, లేదు అంటే ఈ యొక్క హాస్పిటల్లో జాయిన్ చేసినాక రాంగ్ మందులు ఇచ్చి చంపిస్తారు. అట్లా ఆ 2 విషయాల్లో కేసులు కావు. మిగతా ఎట్లా చేసినా కేసులు అవుతాయి. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండు? ఆయన మాధవ్ రెడ్డి వీనికి పోటీ వస్తాడని చంపించాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎర్రం నాయుడు పోటీ వస్తాడని చంపించాడు. లాస్ట్కు పార్టీ పెట్టినటువంటి పిల్లనిచ్చిన మామను చంపించాడు. ఎందుకని? వానికి అధికారం ఉండాలి. అధికారం లేకపోతే వానికి మనసున పట్టది. వాడి పొద్దుగా లేస్తే కుట్రలు కుతంత్రాలు. వాడు ఎట్లా తింటాడో, ఎట్లా వంటాడో, ఎట్లా చస్తాడో తెలియదు. కానీ ఎవ్వరికి మంచి చేసింది లేదు. వాడు లక్షల ఎకరాలు కబ్జాలు పెట్టి వాడు మనకంట సైబర్ సిటీ కట్టించిండట. మరి మాకు సైబర్ సిటీ కట్టించినప్పుడు నువ్వు ఇప్పుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయినావు, రెండోసారి ముఖ్యమంత్రి అయినావు. మరి ఆడ పోలవరం ఎందుకు కంప్లీట్ అవుతలేదు? ఒక సైబర్ టవర్స్ లాంటి టవర్స్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కట్టలేకపోతున్నావు? నువ్వు అంత శక్తివంతుడు అయితే. చెత్త నా కొడుక, పొద్దుగా లేస్తే ప్రచారము కుట్రలు తప్ప ఎవరికేం చేసిర్రు? ఏం లేదు. ఒక్క విషయం మీద మాట్లాడమని ఇదే పవన్ కళ్యాణ్ గాని దొంగ బాడుకోవాలి కావాలని కుట్ర ప్రకారం ఆంధ్రోని హాస్పిటల్ తీసుకుపోయి పంపించి, నేను జాయిన్ కానరా అంటే 15 సార్లు రమ్మని ఆంధ్రోడు పిలిచి ఎవడన్నా పిలుస్తాడా? ఆయన ఇష్టం ఉంటే. అందుకే కర్ణాటక పోయో లేకపోతే తమిళనాడు పోయో జాయిన్ అయ్యి హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోమంటే ఆయన పెద్ద ఆయనేమో అంత ఆలోచించక గద్దరన్న ఆంధ్రోని దానిలో పోయి ఆయనతో వాడు చంపేశారు. ఇక నుంచి అయినా నమ్మకం రాయ్యా, మన హైదరాబాద్లో ఉన్నటువంటి మేజర్ అన్ని పెద్ద పెద్ద అన్ని ఆంధ్రోనే ఉన్నాయి. కామినేని, కేర్ హాస్పిటల్, నువ్వు ఏదన్నా తీసుకో,
అర్థమైందా? హాస్పిటల్ వానే ఉన్నాయి, టీవీ స్టేషన్లు వానే ఉన్నాయి, ఏ టు జెడ్ వాళ్ళే ఉన్నాయి. నువ్వు ఏ పెద్ద వ్యాపారం అనేది తీసుకో, అట్లా కబ్జా పెట్టిర్రు. వీళ్ళు రాకముందు, మనం కంబైన్ కాకముందు మొత్తం మనలో ఉండే, తెలంగాణలో ఉండే. అయితే నిజాం గారు ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ఉండే, లేదు అంటే మన తెలంగాణలో ఉండే. ఆంధ్రోడు వచ్చిండు, వాడు అధికారం పట్టిండు, మనని మొత్తం చెరబట్టిండు. భూములు లేకుండా చేసిండ్రు, పార్కులు లేకుండా చేసిండు, చెరువులు లేకుండా చేసిండు, ఒక్క దగ్గర భూమి వదిలిపెట్టలే. ఆడంతా వీకిండ్రా అంటే ఇంకేమైనా కొంచెం ఉందిరా అంటే ఈడు దొర వచ్చిండు, కేసీఆర్ దొర వచ్చి వాడు వీక్కిపోయిండు. ఏం పాడైందిరా ఇప్పుడు? 100 కోట్లకి ఎకరం ఉందంట, అమ్ముతాంరా. కేసీఆర్లు వచ్చినా కొడుక, కేటీఆర్లు వచ్చినా కొడుక, 100 కోట్ల ఎకరం కొనుక్కో, ఇప్పుడు మేము అమ్ముతాం. నువ్వు బాడకో పొద్దుగా లేస్తే అంటే బతకనియో తెలంగాణ ప్రజలు బతకొద్దా? ఆలోచించండి మిత్రులారా. అట్లా ఈ బండి సంజయ్ గారు ఒక ఏది కేంద్రం నుంచి ఒక నిధులు తెచ్చింది లేదు, ఒకటి ఏదైనా మనకు కావాల్సింది ఒకటి మంచి చేసింది లేదు, కాడ కొట్లాడింది లేదు. చెప్పులు మోసుడు తప్ప నీకేమైనా తెలుసారా? చెప్పులు మోస్తే వీడేమో చెప్పులు మోసిండు ఈ గుండు సంజయ్ గారు, ఏ విషయం మీద అవగాహన లేదు. వాడు ఏమో కిషన్ రెడ్డి గారు ఆ బీజేపీ ఆఫీస్లో టీలు కాఫీలు అందించిండు. ఒక్క విషయం మీద అవగాహన లేని పాడుకోవాలి. ఎవ్వరికి నువ్వు ఎవ్వన తీసుకో బీజేపీలో, అర్థమైందా? అట్లా చేస్తే వీళ్ళు చెప్పినట్టు వింటారు, ఇంటి ముందర కుక్క లెక్క పడి ఉంటారు అని చెప్పి వాడు ఇక మన శైలి అధికారం మన శైలి ఉన్నట్టు ఉంటుందని ఏదో బిచ్చం కుక్కలకు బొక్కలేసినట్టు, విశ్వాసం ఉంటే బొక్కేసినట్టు వీనికి పదవి వేసిండు. ఆ పదవి అంటే తెలుసా? ఆ పదవికి ఏమి బాధ్యతలు ఉంటాయి తెలుసా? కాదు, ఒక్కటన్నా తేవచ్చు కదా. వాడు 4 లక్షల కోట్లు తెస్తే నువ్వు 1 లక్ష కోట్లన్నా తేవచ్చు కదరా. తేరు వాడు మనకి భూమి మీద చంద్రమండలం మీద మనకు జాగిపిస్తాడంట ఈ బండి సంజయ్ గారు. వాళ్ళ నాయన అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో టీచర్గా పనిచేసిండంట. అంటే ఏం చెప్తున్నాయి ఇవన్నీ అంటే వానికి ఏ విషయం మీద అవగాహన లేదు. ఓకే, అర్థమైందా? ఇక వాడిని ఏది అమిత్ షా కానీ బూట్లు ఎత్తినోడు రేపు ఇంకోటికి అడుగురా అంటే అడగడా? వాని కొడుకునియో బిడ్డయో లేకపోతే వాళ్ళ మన్మలయో డైపర్లు ఎత్తమంటే ఎత్తుతాడు వీడు. ఆ స్థాయి బతుకు నీది. నువ్వు ఏ విషయం మీద అవగాహన ఉందని మాట్లాడతావురా? ఏ విషయం మీద లేదు, రాసి పెట్టుకోండి. ఓకే, ఇట్లాంటి బాడకవులంట వాడికి ఏ చిన్న పొరగాళ్ళు గ్లోబల్ వార్మింగ్ గురించి అస్సాంలో వరదలు ఎందుకు వస్తున్నారా ఇలా పొరగాడు అడిగితే వాడేమంటాడు, నీకు చిన్నప్పుడు సర్ది కాలే ఇప్పుడు సర్ది అవుతుంది అంటాడు మోడీ గాడు. వానికే అవగాహన లేదు, వీనికే అవగాహన లేదు. అంటే ఒక ఎడ్డి నా కొడుకులు వానికి చూడకపోతే ఏం ముచ్చడం మాట్లాడలేడు. ఇప్పటివరకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్కి రాలే. గట్టర్లకి వెళ్ళి మోరీలకి వెళ్ళి అంటే వాడు గ్యాస్ తీసి గ్యాస్ తోటి షాయి చేసిండంట. ఎవరికి రా చెప్తుండు? ఆడ రైల్వే స్టేషన్ అప్పుడు వాడు చిన్నగా ఉన్నప్పుడు ఆ రైల్వే స్టేషనే లేదు. అట్లా ఫేక్స్ వాడు ఏదైతే సర్టిఫికేట్ అంటుండో ఆ సర్టిఫికేట్ అది అప్పుడు ఆ యూనివర్సిటీ లేదు. అంటే నోరు తెరిస్తే అబద్ధాలు, ఏ విషయం మీద అవగాహన లేదు. ఈ ఎడ్డినా కొడుకుల శైలిలో భారతదేశం ఈ యొక్క 140 కోట్ల మంది భవిష్యత్తును ఎట్లా మనమేం పెట్టలేదు. సౌత్ ఇండియన్స్ ఎవడు పెట్టిండు? ఆ నార్త్ ఇండియన్ ఎడ్డినా కొడుకులను. వాళ్ళు ఏం చదువుకోలేదు, ఎడ్డి గోదలు ఉన్నారు. అక్కడ ఎడ్డినా కొడుకులు జనాభా మనకంటే ఎక్కువ ఉన్నది. వాళ్ళు ఈ ఎడ్డినా కొడుకులకి లొంగిపోయి లేకపోతే అక్కడ కుట్రలు చేసి లేకపోతే వాళ్ళని బెదిరించి సిబిఐ ఈడీ అని ఏదో రకంగా అక్కడ ఇట్లా అధికారాన్ని మోసం చేసి ఈ చంద్రబాబు నాయుడు గారు మొన్న సపోర్ట్ చేయకపోతే రాకపో మొన్న. అర్థమైందా? ఆలోచించండి మిత్రులారా. సో గద్దర్ అన్న గురించి ఒకటే చెప్తున్నా. ఆయన ప్రజలకు ఈ దేశ సంపద ఈ యొక్క రిసోర్సెస్ అన్ని అందరికి చెందాలి కాబట్టి ఆ చెందడానికి కావాల్సింది పేదోడి సామాన్యుడి యొక్క వాడి బాధని తన కవిత్వం రూపంలో చెప్పిండు, అందరిని చైతన్యపరిచిండు. అంతవరకే. ఆయన ఎన్నడూ ఆయుధాలు పట్టలేదు, ఎవరిని ఆయుధాల మీద విప్లవ పంతాలో కొట్లాడమని చెప్పలేదు. ప్రజాస్వామిక పద్ధతిలో భారత రాజ్యాంగం అనుకరించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ గారు చెప్పినటువంటి శాంతియుత మార్గంలోనే పోరాడమని గద్దర్ అన్నదే చెప్పిండు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఎప్పుడు ఆయుధాలు పట్టుకోమనిలే, చదువుకోమన్నాడు. గన్ను పట్టుకోమనిలే, పెన్ను పట్టుకోమన్నాడు. చదువుకోమన్నాడు. చదువుకొని విషయ పరిజ్ఞానం చేసుకొని అట్లా ప్రజాస్వామిక పద్ధతిలో కొట్లాడమన్నాడు. కానీ ఏనాడు గన్ను పట్టుకోమని చెప్పలే బాబాసాహెబ్ గారు. అర్థమైందా? ఎవడు చెప్తాడు ఈ గన్ను పట్టుకోమని కల్చరు? ఈ బాపన్నా కొడుకు చెప్తాడు. జంబి కత్తులు పట్టుకో, ఈ ఆర్ఎస్ఎస్ వాడు చెప్తాడు, ఈ బీజేపీ వాడు చెప్తాడు. ప్రతి బీజేపీ పాలిత రాష్ట్రంలో ఈ యొక్క హింస జరుగుతుంది. ఎన్ని రకాలుగా భారతదేశంలో ఇప్పటివరకు అన్ని దాడులు నేను రాసిస్తా. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి లేకపోతే హిందూ ముస్లిం అనేటువంటి ఫీలింగ్ తేవడానికి ఈ బాపనవాడు కొట్టి ముస్లిం కొట్టడానికి దుష్ప్రచారం చేసిండు. మహాత్మా గాంధీని చంపి వాడు సుంతి వేయించుకొని టోపీ పెట్టుకొని మహాత్మా గాంధీని చంపి బాపన్నా కొడుకు ఉత్తర భారతదేశం తెల్ల ఆర్య బాపన్నా కొడుకు ఏది ముస్లిం చంపారని దుష్ప్రచారం చేసి వీధులలో స్వీట్లు పంచుకున్నారు వీళ్ళు. అంటే వీళ్ళ కల్చర్ ఏందో అర్థం చేసుకోండి.
అప్పుడు ఇప్పుడు భారతదేశంలో హింస చేస్తుంది వీని స్వార్థం కోసం. ఈ ఈ యొక్క ఉత్తర భారతదేశం విదేశం నుంచి మన దేశం బతుకొచ్చిన ఉత్తర భారతదేశం తెల్ల ఆర్య బాపన్న కొడుకు. ఆర్యుడు అంటే వాడు గొప్పవాడు అంట. ఈ దేశ మూలవాసులంతా శూద్రులు అంట, నల్లతోలు ఉన్న వాళ్ళంతా. అర్థమైందా? వాని గొప్ప ఎందుకంటే వాడు తెల్లతోలు ఉందంట. అది. సో నేనేం చెప్తున్నా ఇక్కడ, లెఫ్ట్ భావజాలం తప్పు కాదు. ఓకే, శాంతి మార్గంలో మా అందరి కోసం మేము అదే చేస్తున్నాం, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు. ఓకే, ఏ పోలీసులని గద్దరాన్ని ఎన్కౌంటర్ చేయలేదు, చేయమని చెప్పలేదు. ఎస్, వాళ్ళని ఒక ఆయుధాలు పట్టుకున్న నక్సలైట్లను చంపితే వాళ్ళు ప్రతీకార చర్యగా వాళ్ళ అన్నని తమ్ముని చంపితే వాళ్ళు రివర్స్లో మళ్ళీ చేసిరు, అంతవరకే. కానీ మధ్యలో పోలీసులనైనా ఆడ నక్సలైట్లైనా మన పౌరులే. వాళ్ళిద్దరి మధ్యలో కొట్లాడ పెడుతుందోడు ఈ రాజకీయ నాయకుడు. అర్థమైందా? అంతమించి ఏం లేదు. పాపం వాళ్ళు ఏం చేస్తారు, పోలీసులు వాని జీతం కోసం వాడు రాజకీయ నాయకుడు చెప్పింది తింటారు. చంపోరా అంటే వాళ్ళు చంపుతారు, మామని చంపిన వాడిని పగతోటి వీళ్ళు మళ్ళీ చంపుతారు. కానీ అసలు చేపిస్తుంది ఒకటి, ఇదంతా అన్యాయం చేస్తుంది ఒకడు. అన్యాయం చేస్తున్నందుకు వాళ్ళు ఆ నక్సలైట్లు ఆయుధాలు పట్టుకునేటట్టు చేస్తుందోడు ఇదే రాజకీయ నాయకుడు, ఇదే దుర్మార్గుడు, ఇదే బాపన్ నా కొడుకు. అన్యాయం చేయకపోతే వాడు ఆయుధాలు పట్టుకోడు కదా. అంటే వాళ్ళ నక్సలైట్లను ఆయుధాలు పట్టుకునేటట్టు చేసింది, వాళ్ళ నక్సలైట్గా మార్చేటట్టు చేసింది ఇదే మనువాదము, ఇదే బాపన్ నా కొడుకు. ఆ పోలీసు వాళ్ళని వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళ జీతకాలను పెట్టి వాళ్ళ నక్సలైట్లను చంపించి మళ్ళీ వాళ్ళు రివర్స్గా ఎన్కౌంటర్ చేసి వాళ్ళని చచ్చేటట్టు చేసింది, పోలీసులను చచ్చేటట్టు చేసింది ఇదే రాజకీయ నాయకుడు, ఇదే మనువాది, ఇదే బాపన్న నా కొడుకు. అంటే వాడు సేఫ్ ఉంటాడు కానీ మధ్యలో మన మధ్యలో కొట్లాట పెడతాడు. హిందూ ముస్లిం అన్న పెడతాడు, నక్సలైట్లు పోలీసులకు పెడతాడు, ఇంకోనికి పెడతాడు. వాడు మాత్రం వాని ఇల్లు మంచిగా ఉండాలి. అమిత్ షా గారిని కొడుకు ఏది ఆ అరబ్ దేశాలతోటి వ్యాపారాలు చేసుకోవాలి, ఏబిసిడి కూడా మాట్లాడలేనోడు వాడు బీసీసీఐ ప్రెసిడెంట్ అవుతాడు. మనం ఏం చేయాలి, మన పొరగాళ్ళకి జంపి కత్తులు పట్టుకోవాలి, మనం కొట్టుకొని సావాలి. ఆలోచించండి మిత్రులారా, దొంగన కొడుకులు. అర్థమైందా? సో సిబిఐ ఏ ప్రభుత్వ రంగ సంస్థను పనిచేయనిస్తలేరు. అది బీజేపీ పార్టీ అనుబంధ విభాగాలు అవి. సిబిఐ, ఈడీ, ఎలక్షన్ కమిషన్లకి వెళ్ళి అలాకెళ్ళి ఒక ప్రతిపక్ష సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తీసేసారు. పద్మ అవార్డులు ఎవరికి ఇస్తున్నావు? బీజేపీ సంకనాకటలకు ఇస్తాడంట. అవార్డులు కానీ పథకాలు కానీ బీజేపీ సంకనాకటలకు ఇస్తాడంట. ఎందుకు రాది? అది భారతదేశానికి సంబంధించింది కదా, అది ఏం బీజేపీ పార్టీ అనుబంధాల సంస్థలు కాదు కదా అవి. ఇంకా దర్జాగా ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చి చెప్తాడు వీడు వాడు ఏదో కరెక్ట్ చేస్తున్నట్టు. ఇంతకుముందు చూసిన వాడెవడు హరీష్ రావు గారు ఏసీబీ దాడులు చేస్తుంది అంటే అది తప్పంట. అన్యాయం చేసి పేదవాని దగ్గర లంచం తీసుకొని పైసలు ఇచ్చినానికి అన్ని కట్టబెడుతుంటే అది ఏసీబీ దాన్ని ఆపితే తప్ప. అంటే ఎట్లా తయారైందంటే అన్యాయము, అక్రమము, తప్పుని అది రైట్ అన్నట్టుగా క్రియేట్ చేస్తారు బీజేపీ, బీఆర్ఎస్ నా కొడుకులు. ఎంత దుర్మార్గం! అధికారం పోయేసరికి ఏం చేయాలో అర్థం కాక కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ అయితే వాడు కుట్రలు చేసడానికి బిజీ ఉన్నాడు. వాడు నోరు తెరవాడు అన్నట్టు. వాడికి ఎవరిని కొనాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని కాంగ్రెస్ పార్టీలకు పంపించాలి, గూడెం మైపాల్ గారిన ఇంకోన పంపించాలి, ఎట్లా కాంగ్రెస్ పార్టీ నాశనం చేయాలని ఎన్నికల ముందు పంపించారు. అది వచ్చింది, దాని పేరేందో ఉండే కదా, అదే పద్మారావు గౌడ్ కత్తి కార్తీక్ వచ్చింది. కరెక్ట్ ఎన్నికలుగానే మళ్ళీ వీకింది. ఎందుకు వచ్చింది? ఎవడు పంపించాడు ఆమెను? ఇదే కేసీఆర్ గారు. గట్ల మస్తు మందిని పంపిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఏడో బలంగా ఉంటే ఆడ దొబ్బిపియాలి, బలహీన అభ్యర్థుల టికెట్లు ఇప్పియాలి, కావాలని పైసలు పంచవద్దు, ఏం చేయొద్దు, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని వాడు కేసీఆర్ గారు కుట్ర చేస్తాడు. లేకపోతే ఎవరిని కొందామని చూస్తాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరిని పడితే జాయిన్ చేసుకోవద్దు. అంటే నేను చెప్తున్నా, కేసీఆర్ గాడేమో అట్లా కుట్రలు చేస్తాడు. వానికి బ్రెయిన్ అంతా అదే నడుస్తుంటది. ఇక వాడు పబ్లిక్లోకి రాడు, మళ్ళీ అధికారం వచ్చేదాకా రాడు. ఇక వాడి కుట్రలు తప్ప. ఇక ఈ బావబామర్దులేంది, అధికారం పోయింది. ఈ అధికారం పోవడం వల్ల ఏమైతుంది? అధికారం ఉన్నప్పుడు దోసుకున్నారు. అధికారం ఉన్నప్పుడు దోసుకునే మళ్ళీ ఇంకా ఎక్కువ దోసుకోవాలన్నా, ఆ దోసుకునే కాపాడుకోవాలన్నా అధికారం కావాలి. లేకపోతే వాడు ఎవడైతే అధికారం ఉన్నాడో వీని మూలాలు లెక్క పెడతాడు, వీని దోపిడినంతా బయట పెడతాడు. కాబట్టి అది మళ్ళీ ప్రజలకు చెందేటట్టు చేస్తాడు. కాబట్టి వీనికి పిచ్చిలేసి అధికారం పోయేసరికి ఏం చేయాలో అర్థం కాక ఈ ఇన్ని దోసుకున్నాయని పీక్తాయని చెప్పి ఇక ప్రజల్ని రెచ్చగొడతా ఉన్నారు, ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు మంచిగా పరిపాలిస్తే కాంగ్రెస్ పార్టీ ఓటేయకపోతుండే కదరా, మీకే ఓటేస్తుండే కదా. మీరు మంచిగా వేస్తలేరనే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినాక మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చి ఎందుకు కూర్చుండి పెడతారు? మళ్ళా లక్షల కోట్లు అప్పులు చేయడానిక, మళ్ళీ ఉన్న భూమి అంతా కబ్జా పెట్టడానిక, మళ్ళీ లక్షల కోట్లు మళ్ళీ దోసుకోవడానిక, లేకపోతే భూములను కబ్జా పెట్టేయడానిక, రైతులకు బేడీలు వేయడానిక, లేకపోతే ఒక్క ఉద్యోగం ఇవ్వకపోవడానిక? ఎందుకు ఇస్తారు? బీఆర్ఎస్ కోటేరు, బీజేపీ కోటేరు.
చెప్పండి. బీజేపీ తెలంగాణకి కానీ భారతదేశానికి చేసిన ఒక్క మంచి పని చెప్పండి. ఎవరికి మోడీ ఆవాస్ యోజన కింద ఇల్లులు వచ్చినాయో చెప్పండి. దేశం అంతా అందరి ఇంట్లలో నీళ్ళు వస్తాయి, అందరి ఇళ్ళల్లో ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుంది, చెత్త వస్తుంది, గిత్త వస్తుంది అన్నాడు. వచ్చినాయి ఇల్లులు ఒక్కడికన్నా? మీకు మోడీ ద్వారా ఒక్క పథకం వచ్చింది చెప్పండి, ఒక్కటి మనకు లాభం అని చెప్పండి. 11 ఏళ్ళలో వాడు 11 ఏళ్ళలో చేయలేంది, వీడు 10 ఏళ్ళలో చేయలేంది, వీడు ఒక 7 నెలల్లో అన్నీ అయిపోతాయారా? తెలంగాణ ప్రజలు 5 ఏళ్ళు ఇచ్చిర్రు. ఓకే, 5 ఏళ్ళల్లో ఒక 2 ఏళ్ళన్నా టైం ఇయ్యి. 2 ఏళ్ళల్లో మెజారిటీ నెరవేరుస్తాము. మిగిలిన ఏమన్నా ఉంటే ఏదన్నా మిగిలిన 5 ఏళ్లలో నెరవేరుస్తాము. వచ్చే ఎన్నికల ముందు ఏమేం చేసినాము, ఏమేం చేయలేదు మొత్తం ప్రజల ముందు పెడతాము. వాళ్ళు నిజంగా లబ్ధి పొందిన వాళ్ళు కాంగ్రెస్ ఓటేస్తారు. నిజంగా వాడికి లబ్ధి పొందకపోతే ఓటేయకపోని అవసరం లేదు. కానీ మేము చిత్తశుద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం. వానికేమో 4 లక్షల కోట్ల వానికి ఫ్రీగా ఇస్తాడంట మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి. మరి మనకు అప్పడితే కూడా ఇస్తలేడు. ఎంత అంటే ఇదేంది ఇది అంటే 15 రాష్ట్రాల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుర్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం లేదంటాడు. అంటే వాడు వచ్చింది మంచిగా పరిపాలన చేసి ప్రజలకు మంచి చేద్దామని కాదు, ప్రతిపక్షాలు లేకుండా చేయాలి. ప్రతిపక్షాల దగ్గర పైసలు లేకుండా చేయాలి, ప్రజల దగ్గర పైసలు లేకుండా చేయాలి. ప్రతిపక్షాల దగ్గర పైసలు లేకపోతే వాడు పోటీ చేయలేడు, పంచలేడు. ప్రజల దగ్గర పైసలు లేకపోతే నువ్వు ఇచ్చే 5 కిలోల బియ్యం కోసం లేకపోతే 2 రొట్టెల కోసం నీకు ఓటేస్తాడు. ఇది బాపనని కుట్ర. వెనకటగట్లే చేసిండు, దేశ ప్రజల సంపాదన తీసుకొని వాడిని పొక్కల దాచిపెట్టిన గుళ్ళ ఇప్పుడు కదే చేస్తున్నాడు. అంటే బాపన్న కొడుకు వాడు పైన ఉండడానికి మనందరిని ఇబ్బంది పెడతా అంటే ఎట్లా కలుస్తుంది? మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినావో ఆడి దాకా పంపించాల్సి వస్తుంది. ఆర్యావర్తం ఎక్కడ వచ్చినావో నీ ఆర్య దేశంకు పంపించాల్సి వస్తుంది. అంటే మూలవాసులం అందరం తిరగబడేదాకా చేస్తావు, అంతే కదరా? పిచ్చి నా కొడుకులు. ఆలోచించిన మిత్రులారా. గలీజ్ వాడుకోరు. ఎస్కే పాషా, థ్యాంక్ యూ బ్రదర్. జర్నలిస్ట్ రాకేష్ ఏమంటున్నారు బ్రదర్? బండి సంజయ్ చంపినట్లు ఆధారాలు చూపించమని అడగండి అన్న. కానీ ఇదే మోడీ అమిత్ షా చంపిన వాళ్ళ లిస్టు చాలా పెద్దది కదా అన్న. గోద్రా అల్లర్ల నుండి నేడు ఇంకా చంపుతున్న ఛత్తీస్గఢ్ అడవుల్లో హత్యాకాండకు గురవుతున్న ఆదివాసీల వరకు ఎంతమందిని చంపేశారు. దేశంలో జరిగిన అన్ని దాడులు బీజేపీ చేయించింది బ్రదర్. బీజేపీ ఆర్ఎస్ఎస్ఏ అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఆడ బ్రిటిష్ వానికి సంకనాకి వాని కింద ఆర్మీ కింద పనిచేసి దేశంలో ఎవ్వని స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనద్దు అంటాడు. ఇదే సావర్కర్ గాడు, ఇదే గోల్వాల్కర్ గాడు, ఇదే ఎడ్గేవాకర్ గాడు, ఇదే ఎవడు వీళ్ళంతా బాపన్న కొడుకులు. అంతేందుకు శివాజీ మహారాజ్ ఆయన వాళ్ళ నాయన అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఈ రాజుల కింద వాళ్ళకి మామూలు రైతులు ఏం చేస్తారంటే వాళ్ళకి శరీరం దేహదారుఢ్యం ఉంటుంది కాబట్టి కొంచెం బలిష్టంగా ఉంటారు కాబట్టి, బలిష్టం అంటే స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మధు పని చేస్తారు కాబట్టి వీళ్ళందరినీ ఏంటంటే వీళ్ళ యొక్క నాయకుడిగా కొంతమంది వాళ్ళని యూరోప్ లో వాళ్ళ భాషలో వేరే అంటారు. వీళ్ళు ఏంటంటే ఈ యొక్క స్టాండ్ అలోన్ ఆర్మీ కాదు ఉండకపోతుండే అప్పుడు. అంటే ఇప్పుడు మన భారతదేశానికి ఎట్లా ఒక ఆర్మీ అనేది 24 గంటలు ఉంటుంది. అప్పుడు ఆ 24 అవర్స్ ఆర్మీని పెట్టుకొని వాళ్ళకి జీతాలు ఇచ్చి పోషించేంత శక్తి ఈ రాజుల దగ్గర లేకుండే. చాలా మంది రాజుల దగ్గర ఏం చేసేవాళ్ళు, వాళ్ళు మామూలు అప్పుడు వ్యవసాయం చేసుకుంటారు. యుద్ధం వచ్చింది, పక్క రాజు దండయాత్రకు వస్తే ఆ ఆర్మీకి ఆ యొక్క నాయకులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క రైతుల నాయకులు, వాళ్ళని మాకు ఇంతమంది ఆర్మీ కావాలి అట్లా ఆర్మీని సప్లై చేసేవాడు. ఎవరు? శివాజీ మహారాజు వాళ్ళ డాడీ. ఆయన పేరు నేను మర్చిపోయినా, గతంలో గుర్తుండే కానీ ఇప్పుడు మర్చిపోయినా, మళ్ళీ గుర్తుకొస్తుంది. సో అయితే వాళ్ళ నాయన అట్లా చేస్తే ఆ యొక్క తండ్రి నుంచి నేర్చుకున్నటువంటి ఆ యుద్ధ పటిమలతోటి ఆయన యొక్క గొరిల్లా యుద్ధ నైపుణ్యాలు ఇవన్నీ నేర్చుకున్నాడు శివాజీ మహారాజు గారు. నేర్చుకుని ఆయన బీసీ. సో ఆయనకు పట్టాభిషేకం చేయాలని ఇదే బాపనోడు. ఓకే, సో ఆయన అట్లా ఆయన యొక్క రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎవడన్నా శివాజీ మహారాజు సంబంధించిన ఎవరన్నా తర్వాత రాజ్యం వెళ్ళిరా మీరు చెప్పండి. పేరుకు వాళ్ళకు ఒక రాజ్యము అని ఛత్రపతి అని రాసిండ్రు తప్ప రాజ్యం పరిపాలన వాళ్ళు చేయలే. వాళ్ళకింత నెలకింత వాళ్ళకి పెన్షన్ టైప్ ఇచ్చిండ్రు, కానీ రాజ్యం ఓడి చేసిండు. ఎలాంటి యుద్ధం చేయనటువంటి, యుద్ధ నైపుణ్యం లేనటువంటి ఆ యొక్క చిత్లవన్ బాపనోడి చేసిండు. ఒకనేమో సతారాలు కూర్చుండబెట్టిండు ఛత్రపతి శివాజీ, ఒక వారసుని, ఇంకో వారసుని ఏమో ఆయన యొక్క రాయగఢ్లో కూర్చుండబెట్టిండు. పరిపాలన ఏ నుంచి జరిగింది? పూనా నుంచి జరిగింది. ఎవడు చేసిండు? ఈ పేష్వాలు చేసారు. ఎవడు పేష్వాలు? మొత్తం బాపనోడే. ఎవరన్నా తీసుకో, బాజీరావు ఇంకో రావు, అంత బాపనోళ్ళు. ఉత్తర భారతదేశం తెల్ల ఆర్య బాపన్న కొడుకులు. ఇప్పుడు మీరు సినిమాలు చూడండి, ఎవరిని వస్తాయి సినిమాలు? ఎంతో మంది కొట్లాడారు బ్రిటిష్ వానికి వ్యతిరేకంగా. టిప్పు సుల్తాన్ కొట్లాడిండు. టిప్పు సుల్తాన్ మీద సినిమాలు వస్తాయా? రావు.
యొక్క ఆమె పేరేంది, ఆ యొక్క అవధ్ యొక్క రాణి ఉండే ముస్లిం బేగం హజ్రత్ మహల్, ఆమె లాస్ట్కు నేపాల్కు వారిపోయింది. వస్తుంది ఆమె మీద సినిమా? రాదు. ఝాన్సీ లక్ష్మీబాయిని కాపాడడానికి ఆమె చిన్న రాజ్యం ఝాన్సీ అనేది యొక్క మరాఠాల కింద. ఓకే, సో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బార్డర్లో వస్తుంది. సో అక్కడ ఆమెను కాపాడడానికి ఒక దళిత మహిళ ఆమె యొక్క ఆమె కోసం ప్రాణాలు అర్పించింది. జజ్జరీబాయ్ అంటే ఆమె వస్తుందా సినిమా మీద? ఆమె పేరు మీద సినిమా వస్తుందా? ఆమె యొక్క ఆర్మీ అధ్యక్షుడు ఎవరు? మీర్ బక్షి, ముస్లిం. ఇప్పుడు ఝాన్సీకి వండి ఝాన్సీ లక్ష్మీబాయి పక్కకు ఆమెది కూడా ఉంటుంది, ఆయనది కూడా ఉంటుంది సమాధి. ఆయన మీద వస్తుందా సినిమా? రాదు. ఎవరి మీద వస్తుంది? అదే ఝాన్సీ లక్ష్మీబాయి బాపన మీద వస్తుంది. ఆమె అసలు యుద్ధమే చేయాలన్నది ఫస్ట్లో. ఆమెకు తెలియకుండా ఆమె ఆర్మీ ఈ యొక్క బ్రిటిష్ ఒక ఫ్యామిలీని చంపేసిర్రు. బ్రిటిష్ సైన్యం ఒక ఫ్యామిలీ పోతుంటే చంపేస్తే అందుకు ప్రతీకారంగా ఝాన్సీ లక్ష్మీబాయి చంపించింది అని ఆమె మీదకి దండయాత్రకు వచ్చిర్రు ఆ యొక్క బ్రిటిష్ వాడు, ఆ యొక్క బ్రిటిష్ ఆర్మీ జనరల్ వస్తే తను కాపాడుకోవడానికి ఆమె యుద్ధంలోకి దిగింది కాబట్టి ఆమె అంతటా ఆమె రాలే. వాళ్ళు ఎన్ని అన్యాయం చేసినా. అర్థమైందా? ఆమె ఇవాళ ఝాన్సీ లక్ష్మీబాయి వీరోచితం అంట. అంటే ఎట్లా చరిత్రను వక్రీకరిస్తున్నారు అని చెప్పడానికి చెప్తున్నా. ఎంతో మంది కొట్లాడారు దేశం గురించి, కానీ ఒక్కరి మీద సినిమాలు రావు. ఒక శూద్రుడి మీద రావు, ఒక ముస్లిం మీద రావు, ఇంకోరి మీద క్రిస్టియన్ మీద రావు. ఎవరి మీద వస్తాయి? బాపనోడిని హైలైట్ చేయాలి. మంగళ పాండే ఎవడు? బాపనోడు. నువ్వు ఎవరైనా తీసుకో. ఏది పానిపట్టు యుద్ధం, మరాఠాలకు వ్యతిరేకంగా అక్కడ యుద్ధం జరిగింది. 3 పానిపట్టు యుద్ధాలు జరిగినాయి. చివరి పానిపట్టు యుద్ధంలో వాడు మరాఠాలు ఏది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి దుర్రాని వాళ్ళు ఓడగొట్టిరు వీని యొక్క మరాఠా వారిని. దాని మీద వస్తుంది సినిమా. అర్థమైందా? ఎందుకు వస్తుంది? అది మరాఠాని పరిపాలించినోడు పేష్వా, బాపనోడు కాబట్టి. అంటే బాపనోళ్ళదే చరిత్ర. బాపనోడు కొట్లాడితేనే కొట్లాట. మిగతా వాడు ఎవడు ఎన్ని రాసినా, ఎన్ని పుస్తకాలు రాసినా, ఏం చేసినా దాన్ని ఎవడు మాట్లాడు, దాని మీద సినిమాలు రావు, దాన్ని హైలైట్ చేయరు. అంటే ఒక సిస్టమేటిక్ గా ఓకే ఈ మనువాదము అమలవుతుంది భారతదేశంలో. అర్థమైందా? బాపనోడు పైన ఉండాలి. ఇప్పుడు మొన్నటికి మొన్న ఆ యొక్క హేమంత్ బిశ్వ శర్మ అని ఆ యొక్క అస్సాం ముఖ్యమంత్రి ఏమంటాడు? వాడు పుస్తకాలు రాసిండు, అందుకే గుళ్ళకు పోయినప్పుడు సంస్కృతంలో చెప్పకరా వాడుకోవు, మాకు తెలుగులో దీన్ని అర్థం చెప్పమని ఈ శంప ఆ శంప వలగొడితే వాళ్ళ అర్థాలు అన్ని గవే వస్తాయి. బాపనోడు పైన ఉండాలి. ఈ మిగతా 3 కమ్యూనిటీలు వైశ్యుడు, శూద్రుడు, క్షత్రియుడు బాపనోడికి సేవ చేయాలి అనేది ఆ పుస్తకంలో అదే రాసిర్రు. మొన్నటికి మొన్న ఆ యొక్క అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ అంటాడు బాపనోడు. ఇది నడుస్తున్నది. బాపనోడు ఏం చేసినా కరెక్టే. వాడు ఆయుధం పెట్టుకున్నా కరెక్టే, వాడు 10 మందిని చంపినా కరెక్టే, అందరి సొమ్ము దోసుకున్నా కరెక్టే. కానీ మిగతా వాళ్ళు ఇది అన్యాయం అంటే మనం తీవ్రవాది, మనం దేశద్రోహి. ఇది కరెక్ట్ కాదు. ఆలోచించండి మిత్రులారా. సో అదే బ్రదర్, భారతదేశంలో జరిగిన అన్ని దాడులు ఈ బాపనోడే చేయించిండు. ఓకే, బాపనోడికి వాడు ఏం కులము వానికే తెలియదు. వానికి తోడుగా మళ్ళీ తెల్ల బాపనోనికి తెల్ల బనియాలు తోడయ్యారు. అమిత్ షా కానీ లేకపోతే మోడీ కానీ. ఓకే, వాడు బీసీ కాదు. ఓకే, వాడు బీసీ అని రాయించుకున్నాడు. సో అట్లా నువ్వు ఏ దాడి అన్న తీసుకో, ముంబై దాడులు తీసుకో, గోద్రా అల్లర్లు తీసుకో, కార్గిల్ యుద్ధం, వాజ్పేయి బాపనాయన. ఓకే, బీజేపీ పెట్టింది వాడు ఈ అమిత్ షా ఇది మహోపాధ్యాయ ఒక బాపనాయన, ఈ వాజ్పేయిని ఇంకో బాపనాయన, ఇద్దరు పెట్టిర్రు. ఆర్ఎస్ వాడు పెట్టిండు బాపనోడు. నువ్వు ఎప్పుడన్నా తీసుకో, అందరు బాపనోళ్ళే. ఓకే, సో అయితే కార్గిల్ యుద్ధం ఎందుకైంది? ఆయన పేరేంది, ఆర్మీ చీఫ్ ముషరాఫ్ను పోయి కలిసి వచ్చిండు సంజౌతా ట్రైన్ పట్టుకొని. పోయి వచ్చిన వారం రోజులకి యుద్ధం అవుతుంది. ఆడ చైనాకు పోయి వస్తాడు మోడీ. పోయి వచ్చిన వారం రోజులకే మన ఆర్మీ అక్కడ యుద్ధం అవుతుంది. ఎందుకైతే వీళ్ళే చేయమని చెప్తారు. అర్థమైందా? నేనేమంటున్నా, భారతదేశంలో జరిగిన దాడులు కానీ లేకపోతే పాకిస్తాన్ తోటి చేయించిన దాడులు కానీ ఇవన్నీ ఈ బాపనోడే, ఈ బీజేపీ ఆర్ఎస్ఎల్ఏ చేయించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి, లేదంటే హిందూ ముస్లిం అనే భావాన్ని తేవడానికి. 10% ఉన్నోడు 100% ఉన్నోని కొట్టి వాడు బతకలేడు. అర్థమైందా? సో కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు ఏ దాడి జరిగినా, విచారణ జరిగినాయి, దోషులకు శిక్షలు పడ్డాయి. ఆ ప్రజ్ఞా సాధ్వి కానీ ఇంకోటి కానీ. కానీ బీజేపీ హయాంలో ఎన్నో దాడులు జరిగినాయి. ఇప్పటివరకు ఒక్కదానికి విచారణ జరగదు, ఒక్కదానికి శిక్షలు పడ్డాయి. మొన్న పార్లమెంట్ మీద పొగ బాంబు అయింది కదా, ఎవడు చేసిండు అనేది విచారణ జరగాలి కదా, మరి వాడికి శిక్ష పడాలి కదా. దేశంలోకి 200 కేజీలు ఆర్డీఎక్స్ వచ్చింది, వానికి పుల్వామా దాడి చేయించిండు, 27 మంది జవాన్లు చచ్చిపోయారు, మరి వాళ్ళకి శిక్షలు పడాలి కదా. ఎందుకు జరిగాయి?
విచారణ చేస్తే ఏమవుతుంది? ఇదే బాపనోడు మొత్తం బయటపడుతుంది. అంటే అప్పుడు ఎప్పుడు చేస్తుంది అదే. ఇక అది కాకుండా ఛత్తీస్గఢ్లో ఎవరి మీద చేస్తారు? వాళ్ళు నక్సలైట్లు కాదు, నక్సలైట్లు 10%. వాళ్ళ మెజారిటీ చంపుతుంది ఎవరిని? ఆదివాసీలని. ఎందుకు చంపుతున్నారు? అక్కడ ఆమె మహువా మీడియా ఆమె ఆమె పేరేంది, వనజ గారు, జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ వనజ గారు. ఆమె అవార్డులు తీసుకున్నారు. ఆమె యొక్క ఛత్తీస్గఢ్లో ఆమె యొక్క జర్నలిజం సంబంధించిన రిపోర్ట్లు అన్ని ఎన్నోసార్లు అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా చూసింది. ఎందుకు చేస్తున్నారు? బేసికల్గా ఆ యొక్క ఖనిజ సంపద ఏదైతుందో, అడవులలో ఉండే ఖనిజ సంపద అదాని అంబానీ తీసుకోవాలంటే వీళ్ళు అడ్డుపడుతున్నారు, నక్సలైట్లు కానీ లేకపోతే అక్కడ ఉన్న ఆదివాసీలు కానీ. కాబట్టి అది కొల్లగొట్టడానికి అది లైన్ క్లియర్ చేసుకుంటున్నారు. అందుకని రోడ్లు వేస్తున్నారు. అక్కడ అభివృద్ధి పేరు మీద రోడ్లు వేస్తున్నారు. కానీ అవి కూడా రోడ్లు నాసిరకం వేస్తున్నారు. ఆ నాసిరకం రోడ్లు వేస్తున్నాం అని చెప్పి అది బయట పెడితే వాళ్ళని చంపుతున్నారు. అట్లనే ఆ ఖనిజ సంపదను ఎత్తుకోవడానికి లైన్ క్లియర్ చేసుకుంటున్నారు. అంతకుమించి ఏం లేదు. దేశ సంపదను దోసుకోవడము వాళ్ళు, ఈ బాపన్న కొడుకులు, దానికి తోడుగా ఆ గుజరాతీ వ్యాపారులు. అంతే. గుజరాతీ వ్యాపారులకు ఎందుకు ఇస్తాడు? మన రుణాలు ఎందుకు మాఫీ చేయడు? గుజరాత్ అదానికి, అంబానికి, ఇంకోనికి వాళ్ళు ఎందుకు? అయితే సుష్మితా సేన్ దొరుకుతున్నాడు నీరవ్ మోడీ. మనకి మోడీకి ఎందుకు దొరకడు? విశ్వగురుకు దొరకడా? విశ్వగురు చెప్తే ఏమైనా జరుగుతుంది. అట్లాంటిది ఈ ఎందుకు తెస్తే నల్లధనం తెస్తా అన్నాడు, అవిదే లేదు. పోనీ ఈ పారిపోయిన వాళ్ళని పారిపోయేటట్టు చేసింది 52 సూట్ కేసులలో పెట్టి పంపించింది ఈడే. మరి వాళ్ళందరికీ దొరికినప్పుడు వీనికేం దొరకడు కదా? ఇప్పుడు అమెరికా కావాలి, వాడు ఎవడో నీరవ్ మోడీ కావాలి, ఎవడో ఉండే నిఖిల్ చోప్రా కావాలంటే వాడు ఇస్తున్నాడు వేరే దేశపోడు. అట్లా అమెరికా వాడు చెప్తే ఏ దేశపోడైనా వింటున్నాడు. అది మెక్సికో వాడు మా వాళ్ళని తీసుకోవాలంటే తీసుకుంటున్నాడు, వాడు కొలంబియా వాడు తీసుకోవాలంటే తీసుకుంటున్నాడు. మరి అమెరికా అధ్యక్షుడు చెప్పినప్పుడు మరి మన విశ్వగురువు చెప్తే ఎందుకు వింటలేరు? మళ్ళీ ఎందుకు తీసుకురాలేకపోతున్నాడు? పంపించింది నువ్వు ఎందుకు తెస్తావు? వాళ్ళ రుణాలు మాఫీ చేస్తే వాడు దోసుకున్న దాంట్లోకి వెళ్ళి వాడికి లబ్ధి చేకూరిస్తే నీకు నీ వాటాలు నీకు ఇస్తాడు. పేదోడికి సామాన్యుడికి చేస్తే నీకు వాటాలు ఇయ్యాడు కదా. గవర్నమెంట్కి ట్యాక్స్ కడతాడు కానీ వాడు నీకు ఇయ్యాడు కదా. అంటే నీకు నీ అమిత్ షాకి రావు కదా పైసలు, మోడీ కుటుంబ సభ్యులకు రావు కదా, ఈ బాపనోళ్ళకి రావు కదా, బీజేపీ పెద్దలకి. సో అన్ని రకాలుగా మనం నాశనం చేస్తున్నారు. గతంలో చేసిర్రు, ఇప్పుడు చేస్తున్నారు. అవును బ్రదర్, రాకేష్ బ్రదర్, వాళ్ళు హింస చేస్తారు, దోపిడీ చేస్తారు, రెండు చేస్తారు. ఇవన్నీ చేయాలంటే అధికారం ఉండాలి, అధికారం లేకపోతే చేయలేరు. అది అంతే సింపుల్. సో అది మిత్రులారా, మాట్లాడదాం. పెడతాడు, ఇబ్బంది పెడతాడు, ఒక్కరిని పెడతాడు, ఇద్దరిని పెడతాడు, ఎంతమందిని పెడతాడు, కొట్టాడుతూనే ఉందాం. జర్నలిస్ట్ రాకేష్, ఇన్ని రోజులు తెలంగాణలో బీసీ కులగణన కోసం ఉద్యమం జరిగితే ఒక్కరోజు కూడా కనబడని ఈ గుండు సంజయ్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి మళ్ళీ ఇలాంటి కామెంట్స్ చేసి వార్తల్లోకి రావడానికి కథలు పడుతున్నాడు అంతే అన్న. అదే బ్రదర్, నేనేమంటున్నా అంటే వాళ్ళు కామెంట్ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే ఒక కుక్కను చంపాలంటే అది మంచి కుక్క అనుకో, చంపితే ప్రజల నుంచి రియాక్షన్ వస్తుంది. కాబట్టి ఆ కుక్క పిచ్చిది అని ముద్ర వేయాలి ఫస్ట్. వేస్తే ఆ తర్వాత కుక్కను చంపినా ఎవ్వడు సప్పుడు చేయడు, ఎందుకు చంపినామని అడగడు. అందుకని ఆ యొక్క పిచ్చి కుక్క అని ముద్ర వేయాలంటే వాళ్ళ యొక్క వాళ్ళ చరిత్రని. అందుకే చూడండి, డే టు డే ప్రజా సమస్యల మీద బీజేపీ కూడా మాట్లాడు. నువ్వు వాట్సాప్లో చూసుకో, ఏడైనా చూసుకో, ధరలు పెరిగిన దాని గురించి మాట్లాడరు, మేక్ ఇన్ ఇండియా గురించి మాట్లాడరు, 2 కోట్ల ఉద్యోగాల గురించి మాట్లాడరు, 35 రూపాయల పెట్రోల్ గురించి మాట్లాడరు, కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడరు. డే టు డే మనకు జిఎస్టీ 39% అయినా మాట్లాడరు. డే టు డే ప్రజా సమస్యలు మాట్లాడరు. ఏం మాట్లాడతారు? అయితే హిందూ ముస్లిం అన్న మాట్లాడతారు, లేదు అంటే చరిత్ర మీద బురద అవుతారు. గాంధీ ఎవరికో పుట్టిండు, లేకపోతే గాంధీ బట్టలు వేసుకోలేదు, లేకపోతే నెహ్రూ ఎవరికో పుట్టిండు, ఇదే ఎంతసేపు చరిత్ర మీద బురద వెళ్ళాలి. మళ్ళీ అందులో అన్న 1% అన్న వాస్తవం ఉంటుందా? ఉండదు. అది గతాన్ని మనం మార్చలేము. ఒకవేళ నిజమైనా వాడు చెప్పింది నిజమైనా మనం మార్చలేము కదా. మార్చలేని దాని గురించి రోజు మనం అప్పుడు ఏమైందో అయింది, అది అయిపోయింది. దాని గురించి ఇప్పుడు ఎందుకు కొట్టుకు కావాలి అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ఓవరాల్ స్టోరీ వాని సిద్ధాంతం ఏంది అంటే అక్కడ ఆల్టర్నేటివ్ లేదు. కాబట్టి నేను ఎంత దుర్మార్గునైనా ఎంత దోసుకున్నా నాకే ఓటేయాలి. అందుకని నెహ్రూ ఎవరికో పుట్టిండు, లేకపోతే గాంధీ జాతిపితనే కాదు, లేకపోతే అంబేద్కర్ గారు అసలు ఇది కాదు ఇంకోటి కాదు, ఊకే అంబేద్కర్ అని ఎందుకు అంటారు, లేకపోతే గద్దర్ అన్న ఇంకోటి,
ఇట్లా ఇట్లా బురద అల్లాలి. చల్లితే ఇక ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి బండి సంజయ్ గారు ఏమి చేయకున్నా మొత్తం మోడీ గారు అన్ని దోసుకున్నా నాకే ఓటేస్తారని వాళ్ళ కుట్ర. కానీ అంత ఎట్టినా కొడుకులో ఒకటి లేరు కదా, అందుకే దక్షిణాదిలో వస్తలేరు కదా. ఎందుకంటే విద్యా జ్ఞానం ఉంది, ఎడ్యుకేషన్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నది, దాంతోపాటు విషయ పరిజ్ఞానం ఉంది, పోరాడే పటిమ ఉంది, అన్యాయాన్ని సహించని శక్తి ఉన్నది, కమ్యూనిస్టు భావజాలం ఉన్నది, లెఫ్ట్ భావజాలం ఉంది. కాబట్టి దక్షిణాదిలో వస్తలేరు, తమిళనాడులో వస్తలేరు, కర్ణాటకలో వాడు లింగాయతుల మధ్యలో కులాల మధ్యలో కొట్లాడి పెడితే ఒకసారి వచ్చారు కానీ మళ్ళీ వస్తలేరు, తెలంగాణలో వస్తలేరు, ఆంధ్రప్రదేశ్లో ఎడ్డినా కొడుకులు ఎక్కున్నారు కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు సంకనాకిటోడు వాడు మోసం చేసి వచ్చిండు కానీ ఆ ఈవీఎంల ద్వారా, లేకపోతే అక్కడ కూడా వచ్చే పరిస్థితి లేదు. కానీ ఏది ఏమైనా బీజేపీ దక్షిణాదిలో లేదు. ఉత్తరాదిలో ఎడ్డినా కొడుకులు పాపం అక్కడి ప్రజలు అమాయకులు ఉన్నారే, ఎడ్డినా కొడుకులు ఉన్నారు. మళ్ళీ ఈస్ట్లో వస్తలేదు, తూర్పులో వస్తలేదు, పశ్చిమాన వస్తలేదు, మరియు పైన వస్తలేదు, 4 దిక్కులు వస్తలేదు. మీరు గమనించండి, 7 వస్తుంది, ఇంకా మధ్యలో వస్తుంది. అర్థమైందా? యూపీ ఇది బీహార్లో మళ్ళీ రాదు. మీరు చూడండి, బీహారు వెస్ట్ బెంగాల్లో రాదు, అంటే అది ఈస్ట్ కింద వస్తుంది. ఓకే, వెస్ట్లో రాజస్థాన్ ఇది మొన్నటిదాకా లేనే లేదు. ఇప్పుడు ఇది అక్కడ కూడా కొంత పంజాబ్ రాజస్థాన్ అక్కడ కూడా అంత ఈజీ ఏం కాదు. ఓకే, మిగతా ఏడాక గుజరాత్, యూపీ, తర్వాత మధ్యప్రదేశ్ ఇక్కడ మోసం చేస్తున్నారు, వాళ్ళని అమాయకులను చేసి ఆడుకుంటున్నారు. అక్కడ కూడా కాంగ్రెస్ బలంగా ఉండే కానీ అక్కడ సిబిఐ ఈడీ అని బెదిరించి కాంగ్రెస్ ఉన్న అందరినీ అలా తీసుకుపోయి అట్లా మోసం చేసి ఆడ కొంత మోసం చేసిండ్రు. అంతే తప్ప అంత ఈజీ అంటే అక్కడ కూడా కరెక్టే, కాంగ్రెస్ కరెక్ట్ కొట్లాడితే ఆడ కూడా వచ్చే పరిస్థితి లేదు. కేంద్ర రాజధాని ఢిల్లీలోనే వస్తలేరు వాళ్ళకి నిజంగా మంచిగా పరిపాలించి వచ్చేవాళ్ళు కదా. వాడు మోసం చేసి రావడం మీద సిబిఐ ఈడీని అడ్డం పెట్టి వాడిని బెదిరించి తీసుకోవడమే తప్ప మహారాష్ట్రలో ఎట్లా వచ్చిండు? సిబిఐ ఈడీని బెదిరించి వాళ్ళందరినీ వాని పార్టీలో జాయిన్ చేసుకున్నాడు కదా ఎన్నికల ముందు. అట్లా మోసం చేసి వచ్చిండు కదా, ప్రజలు ఎన్నుకోలే వాడిని, ఎన్నుకోరు. ఎందుకంటే నువ్వు ఏం చేసినావు చెప్పు. మోడీకి ఇది చేసిండు ఒక్కటి చెప్పండి. వాట్సాప్లు తీయండి, ఏముంటాయి? కాంగ్రెస్ మీద బురద వెళ్తారు, లేదంటే హిందూ ముస్లిం అని చెప్తారు. 10% మంది ముస్లిం అని దోషగా చూపెడతారు ప్రతిదానికి. అంతే తప్ప ఆర్మీ వించేలు ఉంటుంది, పోలీసోడు వించేలు ఉంటాడు, విని ఆర్ఎస్ఎస్ పారామిలిటరీ దళాలు ఉంటాయి, ఈ చెడ్డి గ్యాంగ్ ఉంటుంది. మళ్ళీ 80% మంది భారతదేశంలో హిందువులు ఇంతమంది ఉండగా 10% కూడా వచ్చి మనకి కొట్టిపోతాడంట. ఇవన్నీ చెవులు పూలు పెడుతున్నావు, వాడెందుకు కొడతాడు? దొంగ నా కొడుకులు. అదే బ్రదర్, ఎందుకు చేస్తారు అంటే చరిత్ర మీద బురద అల్లాలి. ఓకే, ఇప్పుడు మందకృష్ణని లేపుతారు, ఎందుకని? ఆడు మోడీని కౌగలించుకున్నాడు కాబట్టి వాడి మాదిగోళ్ళ ఓట్లు మేమే ఇస్తా అని వీడేదో వానికి వీడు చెప్తే ఓడినాడు. మాదిగ సోదరులు వినరు కానీ వాడు నిజంగా ఓట్లాడంటే ఎప్పుడో వచ్చేది వర్గీకరణ. ఓకే, అది వచ్చింది లేదు, పీకేది లేదు. అది వాడు ఇయ్యాడు, అది ఇచ్చినా ఎవరికేది ఏం లేదు, వాళ్ళ 15% వాళ్ళకి వస్తాయి. అది వీళ్ళకి అప్పుడు ఎప్పుడో చెప్పారు, అది కమిషన్ పైన మర్చిపోయినా, ఒకరికి 7%, ఇంకొనికి 8% ఏదో చెప్పారు. సో అది 11%, 7% సంథింగ్. అది ఎట్లయినా వెనక ముందు అయ్యేది, ఎవడు వ్యతిరేకిస్తలేడు దాన్ని. కానీ వీడు ఏదో వీడు చెప్తే మాదిగ సోదరులు ఓటేస్తారని వాడు అనుకుంటుండు. కానీ మందకృష్ణ చెప్తే ఓడినాడు, వీడు చిల్లర కమ్ముడు పెట్టాడు, అందరికి తెలుస్తుంది. తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి, ఇక నుంచి అవి పద్మశ్రీ అవార్డులు అనడం మానేసి బీజేపీ పువ్వు గుర్తు అవార్డులు అని ప్రకటిస్తే బాగుంది. అవు బ్రదర్, అది బీజేపీ అనుబంధ అవార్డులు, బీజేపీ అవార్డులు, లేకపోతే బ్రాహ్మణ ఏమంటారు ఎర్రి పువ్వు, లేకపోతే ఏమంటారు మాది కమలమే కదా, ఎర్రి పువ్వే ఏమంటారు కదా. తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి, గద్దరు ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుకున్నాడు. వీళ్ళు మోడీ చదువుకున్నా అంటాడు, సర్టిఫికెట్లు బయట పెట్టాడు. బండి సంజయ్ అయితే చదివే రాదు, వాళ్ళకి చదువుకోలేదు బ్రదర్. బండి సంజయ్ గారు చదివింది లేదు, పీకింది లేదు. కిషన్ రెడ్డి గారికి ఊరాదు ఆరాదు. వీడేమో చెప్పులు మోస్తాడు, వాడేమో ఏది షాయిలు అందించేటోడు. ఇక వాడైతే మోడీ అయితే వాడి జీవిత చరిత్ర ఏంది, వాడే 3వ తరగతి 5వ తరగతి చదివినాడు. ఓకే, తర్వాత ఇక ఈ ఆర్ఎస్ఎస్ అని తిరుగుకుంటూ పోయినాడు. పోయి ఇంట్లోకి పెళ్లి చేసుకున్న 3 నెలలకే పారిపోయాడు, ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ యొక్క సన్యాసిగా 2 ఏళ్ళు తిరిగేసి వచ్చి ఆ తర్వాత వాళ్ళ మేనమామ దగ్గర షాప్లో కిరాయి ఉన్నాడు. కిరాయి ఉంటూ ఆ పని చేసుకుంటూ ఇక ఆర్ఎస్ఎస్లోనే తిరుక్కున్నాడు. ఇక తర్వాత ఇక ఆ పని కూడా మనకి బద్ధకం అయిపోయి ఏం చేసిండు, ఈ ఆర్ఎస్ఎస్ని తిరుక్కుంటూ కూర్చున్నాడు. అంతకుమించి వాడు చేసింది ఏం లేదు. ఇక భార్యను వదిలేసిండు, మీ సొంత ఇంటికి పో అన్నాడు.
వాళ్ళు మళ్ళీ ఈడు 2 ఏళ్ల తర్వాత వచ్చి మళ్ళీ నువ్వు ఏలుకో అంటే నాకు కాదు అని ఆర్ఎస్లోకి వెళ్ళిపోతే ఇక మా అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటుంది జషాదాబాయ్. ఆమె టీచరు, ప్రైవేట్ స్కూల్లో, ప్రైవేటో గవర్నమెంటో. సో ఆమె రిటైర్ అయిపోయింది, ఆమె టీచర్గానే అట్లనే ఉంటుంది. ఈమె పేరు ఇక పెళ్ళి అయింది కాబట్టి ఈయన పేరు పెట్టుకుంటా అంటే పెట్టుకొనియలేదు. వాళ్ళ అమ్మ చచ్చిపోతే కూడా రానియలే. ఆమె వాళ్ళ చుట్టాలింటికి అమెరికాకి పోతా పాస్పోర్ట్ ఆమె అప్లై చేస్తే ఆమె పాస్పోర్ట్ కూడా రిజెక్ట్ చేసిండు. అంత పగ పెట్టుకున్నాడు ఆమె మీద. ఎందుకు పెట్టుకున్నాడో భగవంతుడు వాళ్ళకి. కానీ వానికి ఏం రాదు. వాడు ఏ సర్టిఫికేట్, ఫేక్ సర్టిఫికేట్ మీద రాసిండో ఆ యొక్క యూనివర్సిటీ, అది లేనే లేదు ఢిల్లీలో. ఆ యూనివర్సిటీ లేదు, ఆ కోర్సే లేదు. అప్పుడు ఆ యూనివర్సిటీ లేదు. తర్వాత యూనివర్సిటీ ఉంది కానీ అప్పుడు ఆ కోర్సు లేదు అక్కడ. ఎంఏ పొలిటికల్ సైన్స్ ఏదో. బండి సంజయ్ అయితే చదువే రాదు. కరెక్ట్. కిషన్ రెడ్డికి వానికి చదువు ఏం రాదు, వానికి కూడా ఏం రాదు, చదువే రాదు. కానీ చిన్నప్పటి నుంచి కరెక్ట్. ఛాయలు అందించేటోడాడు. ఛాయలు అందిస్తే వాడిని అట్లా వాడు గుర్తించిండు, వీడు చెప్పులు మోసిండు. మనమే చూసినాం కదా. దొంగ నా కడుపు ఏమంటున్నారు. తెలంగాణలో మందకృష్ణ అన్నతోని అదేవిధంగా తీన్మార్ మల్లిగానితో కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత పెంచి కూల్చేయాలని కుట్ర చేస్తా ఉన్నారు. కరెక్ట్ బ్రదర్. ఈ తీన్మార్ మల్లిగాడు వాడు వానికి ఏం పైసలు ఇచ్చిర్రో, లేకపోతే వీడేంటి నా కొడుకు, లేకపోతే వీనికి కులం ఫీలింగో 300 కాపని ఏదో వాడిని ఏదో కథలు పడ్డారు. అవును, వాస్తవం. వానికి కావాలని ఇలా పంపించి కాంగ్రెస్కి, మళ్ళీ కాంగ్రెస్ ద్వారా ఆయన తోడు తిట్టియడము. ఈయన పేరేంది, ఆయన ఉన్నాడు కదా ఆయన, వీళ్ళందరూ చిల్లర. నాకు అర్థమైంది ఏంది అయితే, వీనికి రేపు బీజేపీ ప్రభుత్వం వస్తే వీనికి ఏదైనా మంత్రి ఇస్తా అని ఏదైనా హామీ ఇవ్వడం, ఏదైనా పెద్ద పదవి ఇస్తా అని. లేదు అంటే తెలంగాణలో బీజేపీ చెప్పి మీకు పదవి ఇస్తాం, లేదు అంటే పైసలు ఇస్తాం. రెండింటిలో ఏదో ఒకటి, గంతే, అంతకుమించి ఏం లేదు. ఆయన 15 ఏళ్ళు కాంగ్రెస్లో ఉన్నాడు, కాంగ్రెస్ సిద్ధాంతం నచ్చినోడు. పొద్దుగాలు వేస్తే కాంగ్రెస్ని విమర్శిస్తాడా? మన ఆయన పేరేంది, పొద్దుగాలు వేస్తే తిడుతున్నాడు ఆయన, మర్చిపోతే. కొంతమంది ఉన్నారు ఇక ఏంటంటే, కొంతమంది చిల్లర కమ్ముడు పోతారు. వాని కోసమే చూసుకుంటారు. ఇక అలా దళితులలో కొద్దిమంది ఉన్నారు. ఇక మందకృష్ణ లాంటి వాడు, జడ్సన్ 15 ఏళ్ళు కాంగ్రెస్లో పట్టుకొని ఉన్నాడు అంట. పొద్దుగాలేసి కాంగ్రెస్ని తిడతాడా? పొన్నా లక్ష్మయ్య సిగ్గుచరం లేనోడు, కాంగ్రెస్లో 2 సార్లు మంత్రి అయినోడు, కాంగ్రెస్ సిద్ధాంతం నచ్చనోడు కాంగ్రెస్లో గన్నేళ్ళు ఉంటాడా? ఇలా పొద్దుగాలేసి కాంగ్రెస్ని తిడుతున్నారు వీళ్ళు. శ్రవణ్ దాసోడు అంటే వాని చిల్లర. కేసీఆర్ గారు వాడిని దోసుకున్న దోపిడి దాంట్లోకి వెళ్ళి ఇస్తున్నాడు. 1,00,000 కోట్లు దోసుకున్న దాంట్లోకి వెళ్ళి వీనికి 2 కోట్లు, వీనికి ఎన్ని ఇచ్చిండు? శ్రవణ్ దాస్ 3 కోట్లు 5 కోట్లు ఇచ్చిండు. వాడు నోరు మూసుకున్నాడు, వాడు పాట పాడుతున్నాడు. అట్లా పొన్నా లక్ష్మయ్య గారు ఈడ కాంగ్రెస్లో ఎంతనో అది పదవులు అనుభవించిండు, అన్నీ చేసిండు. పిసిసి ప్రెసిడెంట్ అయిండు. ఓకే, అన్నీ చేసుకొని మళ్ళీ పోయి పొద్దుగాలేస్తే కాంగ్రెస్ని తిడుతున్నారు. అంటే వీళ్ళు తల్లి పాలు తాగి నువ్వు పాలే వేయలేదమ్మా అని రొమ్ము గుద్దే రకాలు వీళ్ళు. ఇక వాళ్ళకి దేవుడు అనేటోడు, ప్రకృతి అనేది ఉన్నది, వాళ్ళకి శిక్ష పడాల్సినప్పుడు పడుతుంది. ఇక ఏమంటున్నప్పుడు నవీన్ అలబోయిన నిజానికి వీడొక ఐటెం గాడన్నా, వాడు కామెడియన్. నేనేమంటా అంటే బండి సంజయ్ గాడు ఒక కమెడియన్. అప్పుడు వాడు ఆయన ఉంటుండే కదా, ఆయన పేరేంది, అది ఆగ్రహం సినిమాలు కొట్టుకుంటూ రామిరెడ్డి లాగా అనిపిస్తాడు నాకు. రామిరెడ్డి ఎట్లయితే కమెడియనో వీడొక కమెడియన్, అంతే, అంతమించి ఏం లేదు వాడు. నిజానికి వీడొక ఐటెం గాడన్నా చంద్రుని మీద మనకి భూమి ఇప్పిస్తాడంట వాడు. ఏం చెప్పాలి నేను, ఎవరికి చెప్తున్నావు? ఇక ఇలాంటి ఐటంగాలు ఉన్నన్ని రోజులు రాజకీయాలు డైవర్షన్ చేయడానికి జోకర్ గాన్లాగా మంచిగా వాడుకుంటున్నారని. కరెక్ట్. ఇక్కడ రారు వాళ్ళు రారు కానీ కావాలని అట్లా ఏమంటారు, అది ఇబ్బంది పెట్టడం అంతే. తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి ఏమంటున్నారు, ఇదే నక్సలైట్ భావజాలం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని పొత్తులో ఎలా చేర్చుకున్నారు? వానికి ఏ భావజాలం లేదు. పవన్ కళ్యాణ్ అనేటువంటి అధికార భావజాలం తప్ప ఏ భావజాలం లేదు. ఎస్, నక్సలైట్ భావజాలం తప్పు కాదు బ్రదర్. నక్సలైట్ పంతా తప్పు. ఏది ఆ యొక్క ఆయుధం పట్టుకునే వరకు తప్పు, కానీ మిగిలినదంతా తప్పు కాదు. ఆ భావజాలం తప్పు కాదు. లెఫ్ట్ భావజాలం, కమ్యూనిస్ట్ భావజాలం, ఈ దేశ సంపద యొక్క ప్రకృతి సంబంధించిన సంపద అంతా అందరికి చెందాలనడం తప్పు కాదు. అర్థమైందా? నాకేమంటే తప్పు. ఏ నక్సలైట్ నా దేశంలో ఉన్నదంతా నాకేమని అంటలేడు. ఇది అందరిదిరా, నువ్వు ఒక్కని దోసుకోకురా అంటున్నాడు. ఓ దొరా, నువ్వు దోసుకోకురా, ఇది అందరిది, అందరికి చెందాలి అంటున్నాడు. గంతే.
వాళ్ళు వాళ్ళు నిజంగా వాళ్ళకే కావాలనుకుంటే వాడు లగ్జరీ లైఫ్ గడుపుతాడు కదా. ఏడ ఉంటాడో ఏడ పోతాడో ఎప్పుడు చేస్తాడో తెలియకుండా గాడిలలో తిరిగాడు కదా, రోగాలతోటి ఆ యొక్క ప్రాణభయంతో. కాబట్టి వాళ్ళ సిద్ధాంతం లోపం లేదు. కాకపోతే మన రాజ్యాంగం ప్రకారం అట్లా ఎవరు పడితే వాళ్ళు ఆయుధాలు పట్టుకోవడం తప్పు. కాబట్టి వాళ్ళ పంతా ఆయుధ పంతాన్ని తప్ప అంటున్నాం, హింసాత్మక పంతాన్ని తప్ప అంటున్నాం తప్ప ఆ ఐడియాలజీని తప్పని కూడా అంటలేడు. ఎవడనంటే వాడు మూర్ఖుడు, వానికి అంటే వాడు స్వార్థపరుడు, వాడు నేరస్తుడు, వాడు ఒక్కడి ఇల్లే మంచిగా ఉండాలని కోరుకునేటోడు. వాడు చంద్రబాబు నాయుడు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, ఇంకోటి కావచ్చు. దేశ ప్రజల సంపద అంతా నేను ఒక్కనే వాళ్ళ యొక్క శంతాన్ని రక్తం తాగుతా అని అనే రకాలు అన్నట్టు వాళ్ళు. వాడి సిద్ధాంతం తప్పు. దోపిడీ మెంటాలిటీ ఉన్న సిద్ధాంతం తప్పు, అదాని తప్పు, అంబానీ తప్పు. దేశ ప్రజల యొక్క వాళ్ళ చెమటం రక్తంతో కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని నేను దోసుకుంటానడం తప్పు. కానీ ఇది అందరికి చెందాలనడం తప్పట్లయితుంది. వాళ్ళ ఐడియాలజీ తప్పు కాదు. అప్పుడున్న పరిస్థితులకు నక్సలిజమే కరెక్ట్. ఇప్పుడు ఎప్పుడుంది బ్రదర్? కమ్యూనిస్ట్ భావజాలమే నక్సలిజం భావజాలం, అంతే సింపుల్. గద్దర్ ఆ పార్టీలో పనిచేశాడు, తుపాకీ పట్టుకుని ఎప్పుడు ప్రజల్ని ఆయన తుపాకీ పట్టుకోలే, ఆయన పాటలు పాడండి అంతే. ఓకే, కాల్చలే. అసలు గద్దర్ అహింసావాది, గౌతమ బుద్ధుడి ఆయన రాజ్యాంగం పట్టుకొని తిరిగిండు కదా, పాటలు పాడిండు కదా గద్దర్ గారు. ఆయన ఎప్పుడు పట్టుకోలే, అప్పుడు పట్టుకోలే, 80లో పట్టుకోలే, మొన్న చనిపోయే వరకు కూడా ఆయన ఆయుధం ఎప్పుడు పట్టుకోలే. హింసలకు బొమ్మని చెప్పలే ఆయన ఎప్పుడు. ఓకే, అహింసా మార్గంలో కొట్లాడమని చెప్పిండు. ఎస్, శాంతియుత మార్గంలో కొట్లాడమని చెప్పిండు. తప్పేం చెప్పిండు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపెట్టిన మార్గంలో కానీ, గాంధీ గారు చూపెట్టిన మార్గంలో కానీ ఎవరైనా యొక్క ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి యొక్క రాజ్యాంగాన్ని గౌరవించే ఎవరైనా చెప్పే పద్ధతి అదే. ఎవరైనా అదే. ఇప్పుడు ఎంఎల్కే గారు, మార్టిన్ లూథర్ కింగ్ గారు అదే చెప్పారు. కాల్చలే, అసలు గద్దర్ అహింసవాది కరెక్ట్. గౌతమ్ బుద్ధుడి పంచశీల అజెండాను తన కర్రకు కట్టుకొని జనజీవన స్రవంతిలో కలిసినటువంటి గొప్ప మానవతా వ్యక్తి కరెక్ట్, అగ్రి. మందకృష్ణ అన్న పక్కన చేరిన వాళ్ళందరూ రేవంత్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేసి ఏదో నామినేటెడ్ పోస్టులు పొందాలనుకున్నారు. నిజంగా వర్గీకరణ జరిగితే అందరికీ సంతోషం, కానీ మోడీ పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టం చేయడు, రాష్ట్రాల మధ్య పంచాయతీ పెడతాడు. అది కోర్టు తీర్పిచ్చింది అంటాడు, కానీ మరి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. రాజ్యాంగంలో అవసరమైన సవరింపులు చేయాల్సిన అవసరం ఉంది, అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇంతవరకు అయితే ఎక్కడ చేసినట్టుగా అయితే లేదు. ఓకే, కానీ ఏది ఏమైనా కాంగ్రెస్ ఏ పార్టీ కూడా వర్గీకరణ వద్దని ఏ పార్టీ చెప్తలేదు కదా. కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు, ఇంకో పార్టీ చెప్పలేదు, కమ్యూనిస్టులు చెప్తలేరు కదా. ఎవరి వాటా వానికి ఇమని చెప్తున్నాం కదా. దానికి ఇంకో దానికి లింక్ పెట్టకూడదు కదా. ఏం లేదు, అక్కడ అగ్రిమెంట్ కుదిరింది. ఆడి ఇచ్చేది ఏందో పీకేది ఏందో ఆ వర్గీకరణ తర్వాత. కానీ ఈ మాదిగ సోదరుల ఓట్లు నేను ఏ ఇస్తా అని వీడి చిల్లరనో తీసుకున్నాడో, వీనికి ఇంకేమైనా ఇచ్చిర్రో. ఓకే, సింపుల్ అంతే, అంతమించి. తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి. మరి భారతదేశంలో ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ గుండాలు క్రైస్తవ ముస్లిం ప్రజల్ని చంపుతుంటే దాన్ని ఏమంటారు? ఎంతో మందిని చంపారు. ఈ ముస్లింలు క్రైస్తవులే కాదు, హిందువులను కూడా వాళ్ళే చంపారు. సాధ్యమిత్రులారా, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, దాంతోపాటు మీ తరఫున వాయిస్ ఇస్తా. ఐ గివ్ వాయిస్ ఫర్ వాయిస్లెస్. ఓకే, ఇబ్బంది పెడితే పెట్టుకొని ఎవడైనా వీకేది వెనక ముందు. ఓకే, వాడు ఉంటాడా? బండి సంజయ్ గారు, మోడీ గారు ఉంటాడా? ఇంకా 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు పోడా? మొన్న వాజ్పేయి చచ్చిపోలే, గోల్వాల్కర్ గాడు ఉన్నాడా? లేకపోతే వాడు ఆర్ఎస్ఎస్ స్థాపించినవాడు ఎడ్గే వాకార్ గాడు ఉన్నాడా? ఎవడు ఉంటారా? మరి అందరు వీకేదానికి ఎందుకురా? తోటి మానవులను ఇబ్బంది పెట్టి, తోటి మానవులను చంపేసి, వాళ్ళ యొక్క సంపదను దోసుకొని, పొద్దుగాలేసి అబద్ధాలు చెప్పి ఒక కృత్రిమ లైఫ్ బతికి, అదొక బతుక?